ఈరోజు వృషభ రాశి వారికి విద్యార్థులు కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు మీ ఆఫీసులు మీ పనితీరు చూసి పై అధికారులు మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. మీకు జీతాలు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకి పాత బకాయిలు వసూలవుతాయి. చేసే వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. లాభాలు కూడా పొందగలుగుతారు. స్త్రీలు ఇంటికి అవసరమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులు లేదా ఆభరణాలు, బంగారు నగలు, ఇంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశం స్త్రీలకు కనపడుతోంది. విదేశాల్లో ఉండే భారతీయులకి స్థానిక పౌరసత్వం లేదా పిఆర్ లేదా వీసా, గ్రీన్ కార్డు పొడిగింపులు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కాబట్టి అనుకూలంగా కనపడుతోంది. అలాగే విదేశాల్లో ఉండేవాళ్ళు సామాజిక సేవల్లో కూడా పాల్గొంటారని ఖచ్చితంగా చెప్పచ్చు. ఉద్యోగాలు చేసేవారికి సైడ్ బిజినెస్ల మీద ఆసక్తి, ఆదాయం ఇంకా సంపాదించాలని ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకులలో మంజూరు అవడం వల్ల మీరు కొనాలనుకున్నటువంటి వాహనం కానీ, గృహం కానీ కొనడం కానీ, కట్టడం కానీ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో దూర ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంతో కలిపి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పిల్లలకు సంబంధించినటువంటి వివాహం కుదరడం కానీ, ఉద్యోగం వచ్చిందని కానీ శుభవార్త వింటారు. ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి ఆస్తి తగాదాలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, అంతేకాదు కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ని తీసుకోవడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల ఈరోజు మీకు చాలా ఆరోగ్యం కలుగుతుంది. ప్రేమికుల మధ్య ఇప్పటిదాకా ఉండే సమస్యలు తగ్గి ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు తగ్గి ఇద్దరి మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. శారీరకంగా కలుస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. బంగారం, భూముల యందు, రియల్ ఎస్టేట్లోనూ పెట్టినటువంటి పెట్టుబడులు ఖచ్చితంగా వృద్ధి అవుతాయి. ఖచ్చితంగా మీకు లాభాలు వస్తాయి. మీకు కనుక లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటే కనుక ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశిఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంట్లో లక్ష్మీదేవికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల ఆవిడ ఆశీస్సుతో ఐశ్వర్యం కలుగుతుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.